भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्तुत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं देवीं व्यासं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। तदोदयेत्। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु नष्टप्रायेषु अभद्रेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं नित्यं भागवत सेवया भागवतसेवया भगवतीरुत्तमश्लोके भगवते उत्तमश्लोके भगवतेरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी। भक्तिर्भवति भक्तिर्भवति नैष्ठिकी। नैष्टुकी। कृष्णाय वासुदेवाय कृष्णाय कृष्णाय वासुदेवाय वासुदेवाय देवकीनन्दनाय च देवकी नन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय 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 गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो गोविन्दाय नमो नमः। नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नित्य नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో మీ అందరికీ ఈ వినియోగ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఇందులో భాగంగా మనం 15వ అధ్యాయాన్ని మనం మొదలు పెట్టబోతున్నాం. నేను మొదలు పెడదాం అనగా నిన్న బలరాం జయంతి లీల దీంట్లోనే అయిపోయింది. ఈ రోజు మనం చదువుతున్నాం 15వ అధ్యాయం పేరు పాండవుల సమయోచిత ప్రస్థానం.
మన 14వ అధ్యాయంలో యుధిష్ఠిర మహారాజు రకరకాల ప్రశ్నలు అడిగి అర్జున్ని లాస్ట్కి నోట్లో ఉన్న మనసులో ఉన్న మాటను అడిగేశాడు. ఏమైనా కృష్ణుడు అవతారం చాలించాడు అర్జున్. అది అడిగిన తర్వాత ఏమైందన్న దానికి ఇప్పుడు మనం చూద్దాం. సూత ఉవాచ ఏవం కృష్ణ సఖ కృష్ణో భ్రాత్రారాజ్ఞా వికల్పిత నానా శంకాస్పదం రూపం కృష్ణ విశ్లేషకర్షిత. సూత గోస్వామి పలికెను, కృష్ణ సఖుడు అర్జునుడు దాని మిత్రుడైన శ్రీకృష్ణుని తీవ్ర విరహ భావన చేతను, దానికి తోడుగా ధర్మరాజు యొక్క ఊహాత్మక విచారణ చేతను మిగిలిన చింతాక్రాంతుడయ్యాను. అక్కడ ఆల్రెడీ అర్జునుడు కృష్ణుని కోల్పోయినన్న ఒక దుఃఖంలో ఉన్నాడు. దానికి తోడు తన ప్రియతముడు గౌరవనీయులైన తన అన్నగారు అడుగుతున్న ప్రశ్నలకి ఆయనకి ఇంకా దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరు గుర్చి ఒక్కొక్క మనిషిని అడుగుతుండేటప్పటికీ ఆ మనిషిని గుర్తు చేసుకుని ఇంకా దుఃఖం పెరిగిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం వెళ్ళి పలకరించి బాగున్నారంటే, ఇప్పుడు ఎవరైనా ఇంట్లో చనిపోయారు కానీ వెళ్ళి పలకరించి వచ్చేసేవాళ్ళు. కానీ అలా కాకుండా ఆయన అండి మా ఇంటికి వచ్చి ఇలా చేసిన, అలా ఒకసారి మన సంఘటన చెప్పినప్పుడు మొదలు పెడితే ఇంకా వాళ్ళ దుఃఖం పెరిగిపోతుంది. ఆ సంఘటన గుర్తు తెచ్చుకున్నాం. సో అదేవిధంగా ఇక్కడ ఒక్కొక్క మనిషిని పెరిగి వసుదేవుడు బాగున్నాడా, వాళ్ళ భార్యలు బాగున్నారా, వాళ్ళ పిల్లలు బాగున్నారా, ఇలా పేర్లు పిలిచేటప్పుడు వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ అర్జున్ ఇంకా దుఃఖితుడైపోయి ఆ విధంగా దుఃఖం. శోకేన శుష్యద్వదన హృత్స సరోజ హత ప్రభ విభుం తమేవానుస్మరాన్ నసక్నోత్స నతక్స్నోత్త రితి భాషితం. శోక కారణమున అర్జునుని ముఖము హృదయ సరోజము రెండును వాడిపోయి దేహకాంతి క్షీణించెను. దేవాదేవుడైన శ్రీకృష్ణుని స్మరించుచు అతడు ఒక మాటనైనను బదులుగా పలుకలేకపోయింది. సో ఆయన ఆ శోకం వల్ల ఆయనకు ముఖము హృదయ సరోజం అంటే తెలుసా, సరస్సులో ఉదయించేదంటే కమలం అని సరోజంతో. ఆ కమలం లాంటి ఆయన ముఖము హృదయం రెండు కూడా వాడిపోయి దేహకాంతిని కోల్పోయాడు. ఆయన కృష్ణుని స్మరిస్తూ ఆ స్మరణలో ఆ దుఃఖం వల్ల ఆయన ఒక్క మాట కూడా బదులు చేయలేకపోయాడు. ఇంకా రుచ్రేణ సంస్తభ్య శుచ ప్రాణినా మృజ్య నేత్రయో పరోక్షేణ సమున్నద్ధ ప్రణయోత్కంఠ్య కాతరః. కనలియందు నిండిన దుఃఖాసురులను అతడు తీవ్ర ప్రయత్నంతో నిరోధించెను. శ్రీకృష్ణుడి దృష్టికి దూరం ఒకటిచే అతిఖిన్నుడైన అతడు ఆ దేవదేవుని ఎడ అధికాధిక అనురాగమును పొందెను. ఈ కళలోంచి వస్తున్న అసురులు చాలా కష్టం మీద ఆయన పుట్టున్నాడు. అంతేకాకుండా కృష్ణుడు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పటికీ ఆయన ఖిన్నుడు అయిపోయాడు. ఖిన్నుడు అంటే స్తబ్దుడు అయిపోయాడు. నమ్మలేకపోతుంది ఇంకా. అంచేత ఆయన యొక్క మమకారం మీద ఆయన స్మరణలో ఉండి ఇక్కడ ఏం వినాలో ఎలా స్పందించాలో అనే విషయాన్ని మర్చిపోయి ఖిన్నుడైపోయి ఉన్నాడు. తర్వాత సత్యం మైత్రం సౌహృదం సఖ్యం మైత్రం సౌహృదం చ సారథ్యాదీషు సంస్మరన్ నృపమగ్రజమిత్యాహ బాష్పదగ్ధదయా గిరా. శ్రీకృష్ణుని మరియు అతని సఖ్యమును, వరములను, సన్నిహిత బాంధవ్యమును, రథసారథ్యమును తలుచుకుంటూ అర్జునుడు డగుత్తికతో
భారముగా శ్వాసను విడిచుచు పలుకనారంభించెను. ఇక్కడ ఎంతో ఆయన కృష్ణుడితో తనకున్న సంబంధాలను అన్నింటినీ గుర్తు చేసుకున్నాడు. ఎటువంటి సంబంధాలు ఉన్నాయి ఆయనకి? సఖ్యము, ఒక ఫ్రెండ్గా. వరములు, ఆయన భగవంతుడుగా. సన్నిహిత బాంధవ్యము, అంటే ఒక బంధువుగా. రథసారథ్యం, రథసారథ్యం చేసినప్పుడు ఇలాగా రకరకాలుగా ఆయన చేసిన పనులు, ఆయన వ్యవహరించిన విధానాలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ డగ్గుత్తికతో అంటే ఎవరికైనా తెలుసా ఏమిటండి? బాధతో గొంతు పూడుకుపోయిందా? అది గద్గద కాదా? ఇది కూడా అదేనా? నాకు తెలియదు. ఒకటే కదా ప్రభు, ఆ? రెండు ఒకటే ప్రభు. అవునా? ఓకే. బాధతో కూడిన గొంతు ప్రభు. గొంతుకులోంచి మాట రాజు ప్రభు, దుఃఖం పొడిగిపోయి ఉంటుంది. దుఃఖంతో కూడినంత గొంతు. ఓ, దుఃఖంతో పూరిపోయేది అర్థం. అవును ప్రభు. ఓకే, నాకు దీని అర్థం తెలియదు. డగ్గుతికతతో అంటే నోటి మాట రాకుండానా? అంతే గొంతుకు పూడిపోయిన గొంతుకుతోనా? అంటారు కదా, బాధతో దుఃఖంతో బాధతో మాట రాదు కదా ప్రభుజీ. అది ఓకే. సో భారంగా శ్వాస విడిచి పలుకుని ఆరంభించాడు. ఇంకా ఆయన ఆ బొంగురుపోయిన గొంతుతోటి మాట్లాడటం మొదలుపెట్టారు. ఏం మాట పెట్టాడు చూద్దాం. అర్జున ఉవాచ వంచితోహం మహారాజ హరినా బంధురూపిణ ఏన మే బహృతం తేజో దేవ విస్మాపనం మహత్. దేవ విస్మాపనం మహత్. అర్జునుడు పలికిన, ఓ రాజా, సన్నిహిత మిత్రుని వలె నా ఎడ ప్రవర్తించిన దేవాదేవుడు నన్ను ఒంటరిగా వదిలివేసినాడు. తత్కాలం దేవతలకు సైతం విస్మయం కలిగించిన నా మహత్తేజం నా చెంత ఇప్పుడు లేదు. దేవ విస్మాపనం మహత్. మహత్ అంటే నా గొప్పతనం. ఆ గొప్పతనం అంటే దేవ విస్మాపనం. దేవత కూడా విస్మరించారు, విస్మాపన పొందేవారు. అంటే వాళ్ళు కూడా విస్మయమయం అయ్యేవారు. ఏమిటి అర్జునుడు, ఏం అబ్బా ఇంత బాగా చేయగలరా అని చెప్పి ఆయన యొక్క వీరత్వానికి కానీ దేనికైనా సరే వాళ్ళు అబ్బురుపోయేవారు. అటువంటి దానికి కూడా అటువంటి వ్యక్తి ఈరోజు నేను అన్ని కోల్పోయాను. ఏనిమే అపహరించబడినాయి అవన్నీ కూడా. ఏవైతే వంచితోహం మహారాజా, వంచితం, నేను వంచితుని అయిపోయాను. నన్ను వంచింపబడ్డాను నేను. అహం, నేను, ఓ మహారాజా నేను వంచింపబడ్డాను. ఏ విధంగా? నన్ను వదిలి వెళ్ళిపోయాడు. హరినా బంధురూపిణ, హరి బంధువుల రూపంలో ఉన్న ఆ హరి ఈ రోజు నన్ను వంచాడు. ఏ విధంగా వంచాడు? వదిలేసి వెళ్ళిపోయి. ఆయన చేత నాన్ని అపహరించబడ్డాయి నా యొక్క గుణాలు, ఈ మహద్గుణాలన్నీ, నా యొక్క పరాక్రమం, ఇవన్నీ కూడా అపహరించబడ్డాయి. ఆయన అపహరించుకున్న నా గుణాలు నాతో ఆయన వెళ్ళిపోవడమే కాకుండా నా యొక్క గుణాలు కూడా అపహరించుకొని వెళ్ళిపోయాడు. అన్ని కోల్పోయాడు. నా దగ్గర ఎటువంటి గుణాలు లేవు. ఎవరైతే ఒకప్పుడు దేవతలందరూ విస్మయాన్ని పొందేవారో, అబ్బురపోయేవారో, అటువంటి నా వీరత్వం అవ్వచ్చు, లేదంటే ఎటువంటి నేర్పతనం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, విలువిద్య అవ్వచ్చు, అన్నిటిని కూడా ఆయన అపహరించుకొని తీసుకెళ్ళిపోయాడు ఆయనతో పాటు చెప్తున్నారు. సో ప్రభుపాద భాషలో చాలా బాగా మంచి విషయాలు రాస్తున్నారు. ఐశ్వర్యము, శక్తి, సౌందర్యము, జ్ఞానము మరియు భౌతికముగా వాంఛింపదగిన దేని అందరిను ప్రత్యేకించి సుసంపన్నులను శక్తివంతులను వారు వారెవరైనాను నా సంపూర్ణ శక్తితో అత్యంత సూక్ష్మాంశపు
ఫలముగా భావింపబడుదురు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10.41 పలికి ఉన్నారు. ఇప్పుడు ఐశ్వర్యము, శక్తి, జ్ఞానము, భౌతిక వాంఛింపదగినది లేనిదేనని ప్రత్యేకించి సుసంపన్నులను శక్తివంతులకు వారెవరైనా నా సంపూర్ణ శక్తితో అత్యంత సూక్ష్మాంశపు ఫలముగా భావిస్తారు. భక్తులు ఏం చేస్తారు? ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా నుండి కూడా భగవంతుడి శక్తిలో ఒక చిన్న అంశం కింద గుర్తించి దీన్ని ఎవరు లెక్క పెడుతున్నారు, భగవంతుడి నా పక్కన ఉన్నప్పుడు ఈ అంశం ఎవరికి కావాలి అన్నట్టుగా వాళ్ళు లెక్క పెట్టరు అని చెప్పారు. ఒక అర్థం. రెండో అర్థం ఏంటి? మనకి ఎంత అప్పులెన్స్ ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత మనం అందమైన ఉన్నా భగవంతుడి ముందు ఒక చిన్న అంశం లాంటిది, చిన్న డాట్ లాంటిది, అంత హీనమైంది అని చెప్పి రెండో. అంటే ఈ రెండు అర్థాలు మనం ఏంటంటే మనకి ఎంత భౌతిక ఐశ్వర్యం ఉన్నా, అందం ఉన్నా, ఏమన్నా సరే అది భగవంతుడి యొక్క గోటి కూడా కాదు. కాలు మీద ధూళి అంత కూడా దాంతో కూడా సమానం కాదు అని చెప్పి ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు. దేవదేవుడు శ్రీకృష్ణుడు వరదాన మొసలిది ఎవరిని స్వతంత్రంగా ఎంత మాత్రమును శక్తివంతులు కాలేరు. భగవంతుడు శక్తి ఇవ్వకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా మనం శక్తివంతులు అవ్వలేము. అంచేత మనం ఎంత అభ్యాసం చేసినా శక్తివంతులు అవ్వలేము, అభ్యాసం చేయకపోయినా శక్తివంతులు అవ్వకుండా ఉండలేము. సమయానుకూలంగా మనం కొన్నిసార్లు శక్తివంతులుగా కనబడవచ్చు, కొన్నిసార్లు బలహీనంగా కనవచ్చు. అని మనకేంటంటే మన అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు మనం ఆ టైంలో మనం ప్రయత్నం చేయొచ్చు, చేయకపోవచ్చు. మనకి ఆ శక్తి వస్తే టైంలోనే మనం కూడా ప్రయత్నం చేసాం అనుకోండి, ఓహో శక్తి నేను చేయడం వల్ల వచ్చేసింది అన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. లేదా మనం ప్రయత్నం చేస్తున్న సమయంలో భగవంతుడు రిజల్ట్ చేశాను అనుకుందాన్ని, ఎంత చేసినా ఓడిపోయాను, పని అవ్వడం లేదు, నిరుత్సాహపడుతుంటాం. కానీ ఏ విధంగా చూసుకున్నా మనకి వీటిలో సంబంధం లేదు. ఎందుకని భగవంతుడు శాంక్షన్ చేస్తేనే మనం గెలవడమైనా ఓడిపోయినా జరుగుతుంది. అంచేత ఆయన వరం లేని ఎవరు కూడా స్వతంత్రంగా వారి యొక్క శక్తితోటి ఎవరు దేన్ని సాధించలేరు. అదే మనం అనుకోవడానికి లేదు. ఓకే, నేను భగవంతుడికి సాకారం నమ్ముతున్నాను కాబట్టి నాకే ఇది వర్తిస్తుందని కాదు. ఎవరైతే భగవంతుడి రూపం లేదంటారో వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. వాళ్ళ పనులు అవ్వాలన్నా సరే భగవంతుడే దాన్ని శాంక్షన్ చేయాలి. అందుకే ప్రభుపాద వారికి మంచి రాస్తున్నారు. భగవానుచే శక్తి సామర్థ్యములు వసుగుట మరియు తిరిగి హరింపబడుట అన్నవి అర్జును వంటి పరమభక్తుల విషయంలోనే లేదా స్వర్గలోక వాసులైన దేవతల విషయంలోనే సంభవమడుచుండగా అట్టి అదులతో ధర్మరాజుతో సహా తృణప్రాయంలో లైవ్ చూసానా? భగవాన్ చే శక్తి సామర్థ్యం వసుకుట మరియు తిరిగి హరింపబడ్డ ఉన్నది అర్జున్ వంటి పరమభక్తుల విషయంలోనే కాక స్వర్గలోక వాసన దేవతల విషయంలోనే సంభవమవుతుండగా అట్టి మహాత్ములతో పోల్చో తృణప్రాయం వంటి సామాన్య జీవుల విషయం నేరుగా నేను చెప్పగలము. అంచేత దేవతలనే అబ్బురపరిచే అర్జున్ విషయంలోనే ఇది సత్యం అయితే, అంటే కృష్ణుడు ఆ శక్తిని ఇవ్వడం వల్లే ఆయన ప్రదర్శించగలిగాడు. అలాగే ఇప్పుడు కృష్ణుని తీసుకెళ్ళిపోవడం వల్ల ఆయన ప్రదర్శించలేకపోతున్నాడు. అది ఆయన విషయంలో జరిగితే మనం ఆయన భక్తులం కాదు, మన పరాక్రమవంతులం కాదు, మన పరిస్థితి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుపాద అంటే ఆయనే భగవంతుడి యొక్క కరుణ మీద ఆధారపడి మనం ఆధారపడి ఎలా ఉంటాం. అంటే సంభవం కాదు. ఇది మనం భగవంతుడితో సంబంధం లేకుండా ఉండగలం అన్నది మనం ఓన్లు ఊహించుకోవడం వరకే. కానీ నిజానికి ప్రతి ఒక్కరు జీవులు అది మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరిగినా అదంతా కూడా భగవంతుడి యొక్క
కృప వల్ల భగవంతుడు మనకి అనుగ్రహం వల్లే అది జరుగుతుంది. అనుగ్రహం లేకపోవడం వల్లే ఆగిపోతుంది. ఇక్కడ ఇక్కడ అంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు 4వ శ్లోకానికి సంబంధించి వివరిస్తారు. చూడండి, ఇక్కడ చూస్తుంటే సఖ్యం, మైత్రం, సౌహృదం అనే పదాలు వాడారు. సఖ్యం అంటే స్నేహితుడు, సౌఖ్యం మైత్రం అంటే స్నేహితుడు, సుహృదం అంటే స్నేహితుడు. 3 స్నేహితులే. మరి ప్రాబ్లం ఏంటంటే దానికి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు వివరిస్తున్నారు. సాఖ్యం అంటే, సాఖ్యరసం అంటే మనకి ప్రేమ ఉంది, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం, అది సాఖ్యం. మైత్రి అంటే అదే సాఖ్యం, కానీ అందులో దాస్య భావం కూడా ఉంటుంది. దాస్య భావం కూడా మిక్స్ అయితే అది, అంటే సఖ్యంతో దాస్యభావం మిక్స్ అయితే అది మైత్రి. సాఖ్యం అన్నది అందుకనే హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అంటాం, ఎందుకంటే ఆయన మనకు హెల్ప్ చేస్తే మనం ఆయనకి హెల్ప్ చేస్తాం, అతను లేదు. మైత్రి మిత్రుడు అన్నదంటే ఆయన చేశాడు కాబట్టి మనం చేస్తాం, ఆయనకంటే ఎక్కువ చేస్తాం. మన దాసానుభావం దాసుడు అనే భావంలో ఉంటాం, దాస్య భావంలో. అలాగే సౌహృదుడు అంటే అర్థం ఏంటంటే సఖ్యం, కానీ అది వాత్సల్య భావంతో కూడా కలుపుతుంది. వాత్సల్య భావం ఎందుకంటే వాత్సల్య భావంకి మిగతా భావాలకు ఉంటాయని, వైత్సల్య భావంలో మన పిల్లలు మనకు నచ్చకపోయినా, వాళ్ళు మనకి మెయిల్ చేసినా చేయకపోయినా మనం వాళ్ళ మేలు కోరుకుంటాం. వాత్సల్య భావం అంటే మనకి అందుకనే పిల్లలు మనల్ని మెచ్చుకోవచ్చు, కానీ మనం మాత్రం ప్రేమిస్తాం, తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఉంటారు పిల్లలు. వాత్సల్యం. అందుకే సౌహృదం అంటే అర్థం ఏంటంటే ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమించుకున్నా మనం ప్రేమిస్తాం. అందుకని సుహృదం సర్వభూతానం అని చెప్పాడు. అంటే ఒక జీవిగా నేను భగవంతుడు లేడు, భగవంతుడు సాకారుడు, నిరాకారుడు, నేను భగవంతుడు నమ్మని, ఇలా రకరకాలుగా నేను ఏమైనా అనొచ్చు జీవుడిగా, ఆయన మాత్రం మనం ప్రేమిస్తూనే ఉంటాడు. అది వాత్సల్యం, సాఖ్యంతో వాత్సల్య భావం. ఈ విధంగా 3 వివరిస్తున్నారు. ఇక్కడ 6వ దాంట్లో యక్షక్షణ వియోగేన లోకోహ ప్రియ దర్శన ఉక్తేన రహితో హేషాం మృతకః ప్రోచతే యథా. ఇక్కడ యవ్వాన్ని యస్య క్షణ వియోగేన లోకః ప్రియదర్శనః ఉక్తేన రహితో హేష మృతకః ప్రోచ్యతే యథా. అర్జున్ చెప్తాడు, యస్య క్షణ వినియోగన లోకోహయ ప్రియదర్శన. లోకోహ అప్రియదర్శన. ఎవరి క్షణ వియోగైన, ఒక్క క్షణ వియోగం కూడా లోకం అంతగా హి అంటే నిశ్చయంగా అప్రియ దర్శన, అప్రియంగా నాకు చూస్తుంది.
ఉక్తేన రహితో హేష ప్రాణరహితముగా ఉక్తేన ఉక్తేన అంటే ప్రాణం రహిత ప్రాణరహితంగా హేష మృతక ప్రోచ్యతే యదా అంటే యవ్వాని క్షణ వియోగం వల్ల ప్రాణరహిత దేహము భంగి లోకములు అప్రియములు మరియు శూన్యములతో అటువంటి శ్రీకృష్ణ శూన్యములగునో అటువంటి శ్రీకృష్ణుని ఎప్పుడు కోరుకోవచ్చు. కృష్ణుని కోరుకోవడానికి కృష్ణుడు లేకపోవడం ఏం లేదు. ఆయన కళ్ళకి కనబడుతూనే ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు, యవ్వాని క్షణకాల వియోగంతో ప్రాణరహిత దేహము భంగి సర్వలోకంలో అప్రియములు మరియు శూన్యములవను అటువంటి శ్రీకృష్ణుని నిన్నప్పుడు కోరుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, భగవంతుడి యొక్క క్షణకాల విరహం ప్రాణరహిత దేహం అంటే ప్రాణం ఇచ్చిన దేహంకి ఏ విధంగా సర్వలోకాలు అన్ని పూజలు సరే ఆ బతుకున్న వ్యక్తికి ఏమి తెలియదు. చాలా చాలా మంది యవ్వాని క్షణకాల వియోగం ప్రాణరహిత దేహం భంగి సర్వలోకములు అప్రియములు మరియు శూన్యములు అటువంటి దేవదేవుని నేను కోల్పోయింది. నేను డైరెక్ట్ చెప్పేశాడు. ఆ వియోగంతో ప్రాణరహిత దేహం ప్రాణం ఉన్నంతసేపు అందరికీ ఆ దేహం కావాలి. ఆ దేహం రకరకాల ప్లాన్లు వేసుకుంటుంది ఇక్కడ ఉండడానికి ప్లాన్. కానీ ఒకసారి ప్రాణం ఇంటిపడితే ఏది ఎవరు కూడా ఉంచుకోరు. అది కావాలని కూడా ఎవరు కోరుకోరు. అది ప్రభుపాద వచ్చే రాస్తున్నాను, ఆ దేవదేవుడు స్వయముగా స్వాంశంలో విభిన్న అంశాల రూపమున అసంఖ్యాక అంశాలుగా విస్తరించుతున్నాడు. ఆ దేవదేవుడు స్వయంగా స్వాంశంలో విభిన్న అంశ రూపం అసంఖ్యాక అంశంగా విస్తరింపబడిన పరమాత్మ రూపము భగవాన్ స్వాంశం కాగా విభిన్నాంశ రూపములు జీవ రూపములే ఉన్నారు. జీవుడు లేనటువంటి భౌతిక దేహము విలువరహితము కనుక భౌతిక దేహం నుండి జీవుడు అత్యంత ముఖ్యాంశమై ఉన్నాడు. అదే విధంగా పరమాత్మ లేనిదే జీవునికి మనుగడ లేదు. అదే రీతిగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు లేనిదే బ్రహ్మము లేదా పరమాత్మ రూపములకు ఆధారం లేదు. ఈ విషయం భగవద్గీత నిలువుగా విపులంగా వివరించబడింది. ప్రతి ఒక్కరు కూడా పరమాత్మ యొక్క ఉనికి వల్ల పరమాత్మ యొక్క మూలాధారం వల్ల జీవుడు అక్కడ పనిచేస్తున్నాడు అన్నది ప్రతి శాస్త్రం చెప్పబడి జీవుడు కూడా గ్రహించాడు. మనం దాన్ని కాదని చెప్పలేం. ఇక్కడ అర్జునుడు విచారాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకు విచారిస్తున్నాడు? తనకు జరిగిన ఏవో దుర్ఘటనల కోసమో లేదంటే ఏదైనా అర్జున్ దాంట్లో నేను ఊహించారు. అర్జునుడు ఎంతో వియోగాన్ని అనుభవిస్తూ
ఆయన యొక్క ఆ వియోగం వల్ల ఆ వియోగం వల్ల ఆయన మాట్లాడలేకపోతున్నాడు, మాట్లాడడం చాలా కష్టం అయిపోతుంది. అసలు అంత వియోగాలు ఎందుకు పొందేదంటే అది ఆయనకి కృష్ణుడి మీద ఉన్న ప్రేమ. ఇక్కడ అర్జునుడు దాన్ని తలుచుకుంటూ, కృష్ణుని తలుచుకుంటూ ఆయన మాట్లాడకపోయినప్పటికి కూడా ఆయన అనుభవిస్తుంది ఒక రకమైన భావోద్రేకం. గోపికలు కూడా అదే భావనలో ఉన్నారు. గోపికలు కూడా ఏడుస్తూ కూర్చున్నారు, కృష్ణుని చూడలేమంటూ. కానీ వాళ్ళు కృష్ణుని కళ్ళతో చూడడం లేదు, కానీ మనసుతో ఎప్పుడు చూసుకుంటూ ఉన్నారు. యత్సంశ్రయాద్రూపదగేహముపాగతానాం రాజ్ఞాం స్వయంవరముఖే సురధర్మదానాం తేజోహృతం ఖలు మయాభిహసస్య మత్స్యః సజ్జీకృతేన ధనుషా గతా చ కృష్ణ. కేవలము ఆ దేవదేవుని కృపాపూర్ణ శక్తి చేతనే ద్రుపద మహారాజు ఆ స్థానమున స్వయంవరమునకే అరుదించిన దుర్మదాంత రాజుల తేజమును నేను హరింపగలిగితే ధనుర్భాగములతో మత్స్య లక్ష్యం ఛేదించి ద్రౌపదిని చేపట్టగలుగుతుంది. ఇప్పుడు ఆ దుఃఖంతో సతమత అవుతూ ఓర్చుకొని ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడడం అంటే ఇంకా అన్ని భగవంతుక లీలల కోసం చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? కేవలం ఆ దేవదేవుని కృపాపూర్ణ శక్తి చేతనే. నేను ఇంతవరకు అనుకుంది నా యొక్క శక్తి వల్ల నేను ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించాను, అది ఇది. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, కేవలం ఆ దేవదేవుని కృపాపూర్ణ శక్తి వల్ల మాత్రమే నేను ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపది చేతిని నేను చేపట్టగలను, ద్రౌపదిని నేను పొందగలిగాను అని చెప్పి. అది ప్రభుపాద వారు దీన్ని మత్స్య యంత్రం కోసం అంత రాశారు, అది మీరు చదువు. అలాగే ఇంకా హముఖాండవమగ్న ఏధా మింద్రం చ సామరగణం తరసా విజిత్య లబ్ధా సభా మయకృతాబ్జుత శిల్పమాయా దిగ్భ్యో హరన్ నృపపతయో బలిమధ్వరేసే. ఆ దేవదేవుడు చెంత నిలిచి ఉన్న కారణమనే శక్తివంతుడైన దేవేంద్రుని అతని దేవతా గణంతో సహా నేను అత్యంత సామర్థ్యంతో ఓడించి అగ్నిదేవుడు ఖాండవనమును దహించినట్లుగా చేయగలుగుతుంది. ఆ భగవానుని కరుణ చేతనే మైదానవుడు ఖాండవన దహనం నుండి రక్షింపబడిను. ఆ కారణమనే అద్భుత శిల్పి సమన్వితమైన సభాగృహము మనం నిర్మించగలిగితే దాని అందే రాజసూయ యాగ సమయమున రాజులందరూ కొలువుదీరి నీకు కానుకర్పించరి. చూడండి ఇక్కడ ఎన్ని తెచ్చుకుంటున్నాను. దేవదేవుడు ఉండవల్లే నేను ఇంద్రుడిని ఓడించాను. అగ్నిదేవుడు ఖాండవనాన్ని దహించాలని చెప్పి, ఎందుకంటే చెప్తారు పూర్వకాలంలో త్రేతాయుగంలో యుగధర్మం ఏంటి? యజ్ఞాలు చేయడం. ఈ యజ్ఞాలు ఎన్ని యజ్ఞాలు చేసి ఎన్ని చేశారంటే ఆఖరికి ఆయన ఈ అగ్నిదేవుడు కూడా ఆ యొక్క ఘీని అరిగించుకోలేకపోతున్నాడు. అంత ఎక్కువగా ఆ యజ్ఞాలు చేశారు యుగధర్మం అవడం వల్ల. దాని కారణంగా అగ్నిదేవుడు అడగడం లేదు, అన్ని మొత్తం అంతా ఏది నెయ్యి అంతా తన యొక్క ఉదరంలో కూరిపోయి ఉండడం వల్ల దాన్ని అరిగించుకోవడానికి ఏదో ఒక వనమూలికలు తినాలన్న సంకల్పంతో ఖాండవంలో ఉన్న మొక్కలన్నింటినీ దహిస్తూ ఆయన తిని తన యొక్క అజీర్ణ శక్తిని తగ్గించుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నాయి.
అంతే చాలా సార్లు ఖాండవ వనాన్ని దహించి వేయడానికి అగ్నిదేవుడు ఎన్నోసార్లు ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారి కూడా ఇంద్రుడు అగ్నిదేవుని ఆపేస్తుంటాడు, ఏదైనా వర్షాలు కురిపించడం ద్వారా. ఈ అగ్నిదేవుడు చాలా ఆయనకి చాలా బాధగా ఉంది, ఇబ్బందిగా ఉంది ఈ పువ్వు వాటి వల్ల, భరించలేకపోతున్నాడు. కానీ ఆ ఖాండవం తినలేకపోతున్నాడు. ఖాండవంలో తింటే దాంట్లో మూలికలు అన్నీ ఉంటాయి కాబట్టి అవి తిని ఇది అయిపోద్ది. లాస్ట్ ఏం చేయాలి అర్థం అవ్వకపోతే అప్పుడు నారదుడు వచ్చి సలహా ఇస్తాడు, నువ్వు నీతో అయ్యే పని కాదు, నువ్వు ఎవరినప్పుడు శరణు వేడుకోవాలని చెప్పి. అప్పుడు శరణు వేడుకోవాలంటే అయితే కృష్ణుని దగ్గరికి వెళ్తానని చెప్పి అగ్నిదేవుడు అంటాడు. అంటే నారదుడు అంటాడు, నో కృష్ణుని దగ్గరికి వెళ్ళొద్దు, కృష్ణుని దగ్గరికి వెళ్తే పని అవ్వదు అంటాడు. అదే కృష్ణునితో అవన పని అంటే ఏముంటది, కరెక్టే, కృష్ణునితో అవన పని అంటే ఏముండదు. కానీ కృష్ణుని దగ్గరికి వెళ్ళి నువ్వు శరణాగతి వేడుకుంటే అప్పుడు ఇంద్రుని కూడా వెళ్ళి వేడుకున్నాను అనుకోండి, అప్పుడేమవుద్ది, ఇంద్రుడిని రక్షించేస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ఇద్దరు మాటని నెగ్గేటట్టు చేస్తాడు. ఇంద్రుడు వాడిని నెగ్గేటట్టు చేస్తాడు, నువ్వు ఖాండవానాన్ని దహించలేవు. అంచేత నువ్వు కృష్ణ దగ్గరికి వెళ్ళొద్దు. ఎవరి దగ్గరికి వెళ్తావు? అర్జున్ దగ్గరికి వెళ్ళు. అర్జున్ కాలు పెట్టుకోవు. అర్జునుడు ఏం చెప్తే కృష్ణ చేస్తాడు. అంచేత అర్జున్ నువ్వు వేడుకో. అర్జున్ వేడుకొని అర్జున్తో చెప్పుకో. ఆయన ఒకసారి అర్జున్ ఇస్తే ఆయన మాట నిలబెట్టడం కోసం కృష్ణ ఏదో చేస్తాడు అని చెప్తే అప్పుడు అగ్నిదేవుడు వెళ్ళి అర్జున్ వేడుకుంటాడు. నాకు రకాల అర్జున్ అభయం ఇచ్చేస్తాడు. ఇచ్చేసేటప్పటికి ఇంకా అర్జునుడి కోసం కృష్ణుడు కూడా వస్తాడు. వచ్చి ఇద్దరు రక్షణలో ఆయన అగ్నిదేవుడు ఆ ఖాండవనాన్ని కాలిపోకుండా మొత్తం మంటలంతా ఆపేస్తాడు. కృష్ణుడు ఏమనుకుంటాడు, ఏం చెప్పాను, అర్జున్ వేడుకోడు. అర్జున్ చెప్తే అర్జున్ కోసం కృష్ణుడు కూడా వస్తాడు. ఇంక వీళ్ళిద్దరు నిలబడేటప్పటికి ఇంకా ఇంద్రుడు ఏం చేయలేకపోతాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఆ రోజున ఇంద్రుని ఓడించానంటే అది నాకు గొప్పతనం కాదు, నా పక్కన కృష్ణుడు చేత. అలాగే ఓడించి ఖాండవుని దహించినట్టు చేశాను. ఆ భగవాన్ కరుణ చేత మైదానోడు ఖాండవుని దహనం నుంచి రక్షింపబడిను. ఆయన కరుణ చేతే మైదానోడు వెళ్ళి వేడుకుంటాడు నాకు రక్షణ ఇవ్వమని చెప్పి. ఆయన కరుణ వల్లే ఆయన రక్షింపబడ్డాడు. ఆ భగవాన్ కరుణ చేత మైదానుడు ఖాండవుని దహనం నుండి రక్షింపబడిన. ఆ కారణమే అతను అద్భుత శిల్ప సమన్వితమైన గృహమును మనం నిర్మించగలం. మనం అంటే పాండవులు. ఎందుకని యుధిష్ఠిర వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనకు నిర్మించగలిగామంటే, ఎందుకని మైదానవుడు కూడా ఉన్నాడు, ఆయన కూడా వస్తే ఆయన వెళ్ళిపోతుంటే అర్జున్ బాణం వేసి ఆయన కూడా చంపాలనుకుంటాడు. అరే అప్పుడే అర్జున్ ఆపేదెవరు, ఇంకా ఎవరు ఆపలేదని చెప్పి అర్జున్ని ఆపించడానికి కృష్ణ దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడు. కృష్ణ నాకు ప్రాణభిక్ష పెట్టని చెప్పి కృష్ణ అభయం ఇస్తాడు. కృష్ణ అభయం ఇచ్చాడు కాబట్టి అర్జున్ వదిలేస్తాడు మైదానవుని. అప్పుడు మైదానం వెళ్ళి కృష్ణ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఓ దేవా నన్ను రక్షించావు కాబట్టి నీకు ఏ విధంగా నేను సేవ చేయగలను ఆజ్ఞాపించను అంటాడు. అంటే కృష్ణ ఆలోచిస్తాడు, నాకేం అవసరం ఉన్నాయి, నాకంటే అవసరం అంటే ఏం లేదు ఇంట్లో, అంటే నువ్వు నాకేం చేయట్లేదు, వెళ్ళిపోను అంటాడు. లేదు నీ దగ్గర చేయాల్సిందే అని చెప్పి పార్వతీదేవి సరే రక్షించ మైదానంలో కృష్ణ దగ్గరికి వెళ్ళి నేను ఏదో నీకు సేవ చేయాలనుకుంటాను అంటాడు. నాకేం అవసరం లేదంటాడు. అయినా సరే నేను ఏదో ఇవ్వాలనుకుంటే అప్పుడు అదే సమయంలో యాక్చువల్గా ఏమవుతుందంటే ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని 2 భాగాలు చేసి హస్తినాపురం ఇంద్రప్రస్థ అని చెప్పి 2 రాజ్యాలు చేసి ఇంద్రప్రస్థకి ధర్మరాజుని ఇచ్చేస్తాడు, మహారాజు చక్రవర్తిని చేస్తాడు. నువ్వు అది పాలించుకుని ఇది పాలించుకుంటావు అని చెప్పి.
అదే సమయంలో కానీ కొత్తగా రాజధాని కట్టుకున్నారు కాబట్టి కృష్ణుడు ఏమంటాడు, నాకంటే ఏం అవసరం లేదు, నువ్వు ఇవ్వాలనుకుంటే అందుకు ఇవ్వాలనుకుంటే వీళ్ళకి ఒక మంచి అద్భుతమైన ఒక సభాగృహాన్ని కట్టించి ఇవ్వు అని చెప్తాడు. అది కృష్ణుడు యొక్క కృప. కృష్ణుడు ఆ విధంగా వీళ్ళకి పాండవులు కృపించాడు. అందుకనే ఆ కారణం చే- ఆయన రక్షించబడ్డాడు కూడా ఆ కారణం చేత ఈ ఆ శిల్పి అద్భుతమైన సభాగృహాన్ని మనకి ఇచ్చాడు. దాని అందే మన రాజు యజ్ఞం సమయంలో రాజు అందరి కొలువుదీరి పానకులను అర్పించాయి. ఆ రాజభవనంలోనే రాజులందరూ వచ్చి మనకి రాజు యజ్ఞం సమయంలో మనకి అందరికి వాళ్ళ యొక్క మన కానుకలు అవన్నీ కూడా మనం సమర్పించుకున్నారు. ఇచ్చాది అవన్నీ కూడా కృష్ణుడు యొక్క కృప వల్ల జరిగింది, కృష్ణుడు వల్ల జరిగింది, నాదంటూ ఏం లేదు అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ ప్రభుపాద వారు ఈ కాండం అన్న ఒక స్టోరీ రాస్తున్నారు. సంఘం నందు కలతకు కారణమైన కొన్ని భౌతికాద్భుతం సృష్టించు హానికరమైన విజ్ఞాన శాస్త్రజ్ఞులు నవీన యుగపు దానవులై ఉన్నారు. ఇప్పుడు అదే ఈ ఔదనిక ప్రపంచంలో దానవులు ఎవరు? నిజమైన శాస్త్రజ్ఞులు. ఏదట వాళ్ళు ఏదో అద్భుతాన్ని సృష్టిస్తున్నాం, కొత్త విషయాన్ని కనుక్కుంటున్నాం అన్న విషయంలో ఏదో చేస్తున్నారు, కానీ దాని వల్ల లోకానికి హాని కలుగుతుందా కీడు కలుగుతుందా అన్న విషయాన్ని గుర్తించలేదు. ఏదో కొత్త విషయాన్ని కనుక్కోవాలన్న దాంట్లో లోక కంటకానికి కారణమైన కారణ విషయాలు కూడా వాళ్ళు కనుక్కొని అది వదిలేస్తున్నారు. చూడు గన్ను, బాంబులు ఇవన్నీ కూడా పడుకోరు కొత్తవే, కానీ దానివల్ల ఇప్పుడు నేను ఎక్కడ పడితే యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవడు ఎప్పుడు దేని మీద బాంబులు వేస్తారు ఏమంటే ఇప్పుడు అందరూ ప్రతిదానికి అదే బెదిరించుకుంటారు. నువ్వు ఎక్కువగా ఏం చేస్తే నేను న్యూక్లియర్ బాంబులు వేసేస్తాం, మేము ఇక్కడ న్యూక్లియర్ వెళ్తాం అని చెప్పి. సో వాళ్ళప్పుడు ఏదో ఆవేశంలో కనుక్కు పెట్టారు, కానీ దానివల్ల ఎంత ఉద్రేకం, ఎంత ఉపత్పాదం జరుగుతుంది అన్నది ఎవరు గుర్తించలేదు. అదే చెప్తున్నా. అందుకని ఈ సైంటిస్టులందరినీ ప్రభుపాద వారు ఆధునిక రాక్షసులు అని చెప్పి చెప్తున్నారు. ప్రభుపాద ఇంకా వ్యవస్థ ఉదాహరణకు వారు సృష్టించిన అనువాదం మానవ సంఘంలో కలత సృష్టించి ఉన్నవి ఏదో చెప్పాను కదా. కనుకనే భక్తితో సేవ ఎందు భక్తుని కరుణయ్యే భగవాన్ కరుణ కన్ను అత్యంత విలువైనదిగా పరిగణింపబడును. అర్జున వంటి భక్తుడు మైదానానికి శరణం నసుగుటను గాంచినంతనే అగ్ని మరియు భగవాన్ ఆయుధము రెండును అతనిని వెన్నంటులను నిలిచివేసినవి. ఇక్కడ అర్జునుడు కృష్ణుడు అభయం అవడం వల్ల ఇది జరిగింది. అంచేత భక్తుడు అభయం అవడం వల్ల అగ్నిదేవుడు కూడా తన పని చేయగలిగాడు. అంచేత ఇంకా నేను భగవంతుని కృప కంటే భక్తుల కృప పొందడం అన్నది భక్తిలో ముఖ్యమైనది ఏంటంటే భగవంతుని కృప పొందడం కాదు, భగవంతుని యొక్క భక్తుల కృపను పొందడం. అందుకనే మనం భగవంతుని సేవ చేయడం కంటే భగవంతుని భక్తులకు సేవ చేయడం ఉత్తమం.
సారాంశం ఏమనగా భక్తుని కరుణ ద్వారా భగవాన్ కరుణ సులభముగా లభించుటే గాక తిరిగి భగవాన్ కరుణించే భక్తులను సేవించటకును మరలా అవకాశము వసకూడబడును. భీమసేనుని భీమసేనుని గదయు మా మైదానాన్ని ఆనుకోయే రాష్ట్రం. మైదానం కూడా ఒక గద ఇచ్చాడు. ఆ గద మైదానం ఇచ్చిన గద భీముడికి. అంటే భక్తుని యొక్క కరుణ ద్వారా భగవంతు కరుణ మనం పొందగలం. ఇంచేత మనం భక్తుల కరుణ పొందడానికి పొందాలి. ఒకవేళ మనం ఈ విధంగా అక్కడ మైదానుడి కోసం అర్జునుడు తన సాధించిన విజయాల వెనకాతల అన్నిటి వెనకాతల కృష్ణుడి యొక్క హస్తం ఏ విధంగా దాగి ఉందో అవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాడు. ఇంకా ఇంకా ఏమి గుర్తు చేసుకుంటున్నాడని మనం వచ్చేవారు చూద్దాం. ఈరోజు చెప్పిన దాంట్లో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరికైనా ప్రశ్నలు లేవా? ఎవరికి లేకపోతే అర్థం. సో గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కీ జయ, శ్రీ ప్రభుపాద కీ జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులందరికీ జయ. జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ.